1948, 49, 1947 స్వాతంత్రం వచ్చి 48, 49న విశ్వవిద్యాలయ కమిషన్ వచ్చింది. దీన్ని మనకు ఇంకోటి కూడా ఉంది, విశ్వవిద్యాలయ కమిషన్ అని. కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ ఉంది. అది స్వాతంత్రం రాకముందు, అది మామూలు విశ్వవిద్యాలయ కమిషన్ కాదు, అది కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్. కన్ఫ్యూజ్ కావద్దు, విశ్వవిద్యాలయ కమిషన్తో 2 పేర్లు వస్తాయి. కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ అది వచ్చేసి షాడ్లర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాం మనం? షాడ్ కళ, ఎటువంటి కళ వచ్చింది? సాడ్, బాధాకరమైన కళ వచ్చిందని గుర్తుపెట్టుకున్నాం. అప్పుడు బాధాకరమైన కళలో ఏం చేసినాము? ఏడిచినాం. ఏడంటే 1917లో వచ్చింది అది, అలా గుర్తుంచుకున్నాం. మరి ఇప్పుడు విశ్వవిద్యాలయ కమిషన్ ఎప్పుడు వచ్చిందంటే 1948న స్వాతంత్ర అనంతరం మొట్టమొదటిసారిగా విశ్వవిద్యాలయ విద్యను మెరుగుపరచడానికి CABE డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అధ్యక్షతాన 10 మంది సభ్యులతో, ఎంతమంది సభ్యులు? 10 మంది సభ్యులు. ఎవరు? CABE వాళ్ళు నియమించినారు ఈ కమిషన్ని 1948. ఎట్లా గుర్తుంచుకుంటారు? రాధాకృష్ణన్ మనకి ఎవరు? ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం కదా, రాధాకృష్ణన్ బర్త్డేని. ఆయన ఎందుకు అంటే ఆయన పెద్ద పెద్ద చదువులు చదివినాడు, విశ్వవిద్యాలయాల్లో ఎక్కువ చదువుకొని ఎంతో గొప్పవాడైపోయినాడు. విశ్వవిద్యాలయాల్లో కూడా ఉపాధ్యాయుని కూడా పనిచేసినాడు. అందుకు కాబట్టి అతన్ని విశ్వవిద్యాలయ కమిషన్ యొక్క అధ్యక్షుడిగా నియమించినారు. కృష్ణన్ 10 కృష్ణన్. ఎంతమంది సభ్యులు ఉన్నారు దీంట్లో? 10 మంది సభ్యులు ఉన్నారు అని గుర్తుంచుకో. అసలు ఈ CABE అనేది ఈ కమిటీని నియమించడం జరిగింది. రాధాకృష్ణన్ కమిటీని CABE, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది నియమించడం జరిగింది. ఇది వచ్చేసి రాధాకృష్ణన్ ఈ కమిటీ విశ్వవిద్యాలయాలు సమాజపు మేధో కేంద్రాలుగా విలసిల్లాలని కమిషన్ అభిప్రాయపడింది. ఏమని అభిప్రాయపడింది? విశ్వవిద్యాలయ కమిషన్ కాబట్టి విశ్వవిద్యాలయాలే మేధో కేంద్రాలుగా ఉండాలని చెప్పింటుంది. ఇక్కడ ఏం గుర్తుంచుకోవాలంటే షాడ్లర్ కమిషన్లో ఎంతమంది ఉన్నారు? 6 మంది ఉన్నారు. రాధాకృష్ణన్ కమిషన్లో ఎంతమంది ఉన్నారు? 10 మంది. షాడ్లర్ 6, కృష్ణన్ 10 మంది. మరి ఇప్పుడు రాధాకృష్ణన్ కమిషన్ యొక్క సూచనలు తెలుసుకుంటే, ఉన్నత విద్యా లక్ష్యాలు. ఎందుకంటే విశ్వవిద్యాలయాలు అనేవి ఉన్నతమైనవి కదా, ఉన్నత విద్యా లక్ష్యాలు ఉంటాయి దీంట్లో ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, కామన్గా అన్నిట్లో వస్తుంటాయి. ఇంపార్టెంట్ ఒక్కటే టిక్ చేసినట్టు మాత్రమే గుర్తుంచుకోవాలి బాగా. దానికన్నా కింద ఇక్కడ పెన్నుతో రాసినవి CABE 1921లో స్టార్ట్ అయింది. CABE 1929లో హార్ట్ అటాక్ కమిటీ వచ్చినప్పుడు దానికి హార్ట్ అటాక్ వచ్చి మూసివేత జరిగింది. నెక్స్ట్ మళ్ళీ 1935లో పునరుద్ధరణ జరిగింది. CABE కొన్నాళ్ళు మూసివేయబడింది. 21లో స్టార్ట్ అయ్యి 29లో మూసివేయబడింది. 1935లో పునరుద్ధరణ జరిగింది. నెక్స్ట్ CABE ఏర్పాటు ఏం జరిగిందంటే, CABE ఏ కమిటీని ఏర్పాటు చేసిందంటే సార్జెంట్ కమిటీని ఏర్పాటు చేసినది కూడా CABEనే. విశ్వవిద్యాలయ కమిషన్ ఏర్పాటు చేసినది కూడా CABEనే. నెక్స్ట్ ముందు వస్తుంది సెకండరీ విద్యా కమిటీని ఏర్పాటు చేసినది కూడా CABEనే. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ కమిటీని ఏర్పాటు చేసింది అంటే సార్జెంట్. అర్జెంటుగా ప్లాన్ వేయమని చెప్పి లేదా సార్జెంట్ కమిటీ, అర్జెంటుగా ప్లాన్ వేయరని చెప్పింది CABE. ఎందుకు? యుద్ధం వస్తుంది కాబట్టి. విశ్వవిద్యాలయ కమిషన్ విశ్వవిద్యాలయాల నుంచి అడ్వైజర్స్ తీసుకుపోయింది ఎక్కువ, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ సెకండరీ విద్యా కమిటీ CABE సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నియమించింది. ఈ 3 నియమించినది CABEనే. ఈ ఉన్నత విశ్వవిద్యాలయ కమిటీలో ఉన్నత లక్ష్యాలు ఏంటంటే రెండో చూడండి, టిక్కేషన్ మాత్రం ఇంపార్టెంట్ అంతే, మిగతావన్నీ మామూలే జనరల్ పాయింట్స్, అవేమి ఎగ్జామ్కి అంత అడగరు. ఇంపార్టెంట్ మెయిన్ ఒక్కటి గుర్తుంచుకుంటే చాలు మనం. విశ్వవిద్యాలయ అధ్యాపకుల పని గంటలను, పని దినాలను, వేతన స్కేళ్లను, ఆర్థిక వనరుల్లో ఏకరూపకత తీసుకురావాలి అని చెప్పింది.
ఎందుకు విశ్వవిద్యాలయాల గురించి పట్టించుకునేది విశ్వవిద్యాలయ కమిటీనే. మనం క్వశ్చన్ వచ్చిందంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎట్లా అంటే ఆ క్వశ్చన్లో విశ్వవిద్యాలయాలని వచ్చిందంటే విశ్వవిద్యాలయ కమిటీనే చెప్పింటారు దాని గురించి, అందుకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. విశ్వవిద్యాలయ కమిషన్ అధ్యక్షుని గుర్తెట్టుకుంటే చాలు, రాధాకృష్ణన్ కమిటీ అని. అది ఎప్పుడు వచ్చింది గుర్తెట్టుకోవాలి, 1948. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి విద్యా విధానం మీద వేసిన కమిషన్ ఇది. నెక్స్ట్, అధ్యాపకులను 3 రకాలుగా వర్గీకరించాలని చెప్పింది. విశ్వవిద్యాలయంలో ఉండే అధ్యాపకులను లెక్చరర్గా, రీడర్గా, ప్రొఫెసర్గా. అధ్యాపకులు ఎన్ని రకాలుగా వర్గీకరించాలని చెప్పిందంటే 3 రకాలు. విశ్వవిద్యాలయాల్లో ఉంటారు కదా లెక్చరర్స్ ఉంటారు ఇంటర్ కాలేజీలో, అట్లా విశ్వవిద్యాలయాల్లో కూడా లెక్చరర్, రీడర్, ప్రొఫెసర్ అని 3 రకాలుగా ఉంటారు. విశ్వవిద్యాలయాల్లోనే ప్రొఫెసర్స్ ఉండేది, రీడర్స్ ఉండేది, లెక్చరర్స్ ఉండేది, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 7th, యూనివర్సిటీల సమన్వయం కోసం యూజీసీని ఏర్పాటు చేయాలి అని చెప్పింది. యూనివర్సిటీల గురించి చెప్పేది యూనివర్సిటీ కమిషనే కదా. నెక్స్ట్, 1948 డిసెంబర్ 6న రాధాకృష్ణన్ కమిషన్ పని ప్రారంభించింది. 1948లో స్టార్ట్ అయిందని చెప్పినాం, కానీ ఏ రోజున పని ప్రారంభించింది అంటే డిసెంబర్ 6న. రాధాకృష్ణన్లో 6 ఉంది కాబట్టి డిసెంబర్ 6న రాధాకృష్ణన్ కమిషన్ పనిని ప్రారంభించినది. దీనిలో 10 మంది సభ్యులు కలరు, వారిలో విదేశీ సభ్యులు కూడా ఉన్నారు. అందరూ స్వాతంత్రం వచ్చిందని పోయింటారనుకునేరు. కొంతమంది విద్యావేత్తలు మన దేశంలో పనిచేయాలని ఉండింటారు, వాళ్ళు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే విశ్వవిద్యాలయాలు పరీక్ష రోజులు కాకుండా కనీసం 180 రోజులు పనిచేయాలి అని చెప్పినాయి. ఎన్ని రోజులు పనిచేయాలంట? విశ్వవిద్యాలయాలు పరీక్షా రోజులు కాకుండా, అక్కడ బిట్టు బాగా ఇస్తారు, పరీక్ష రోజులతో కలిపి 180 రోజులు, పరీక్ష రోజులు కాకుండా కనీసం 180 రోజులు అని ఇస్తారు. కానీ క్లారిటీ గుర్తుంచుకోవాలి, పరీక్ష రోజులు కాకుండా విశ్వవిద్యాలయాలు 180 రోజులు పనిచేయాలి అని చెప్పింది. నెక్స్ట్, పీజీ స్థాయిలో తప్ప ఏ స్థాయిలోనూ మౌఖిక పరీక్షలు ఉండరాదు. మౌఖిక పరీక్షలు అంటే ఇంటర్వ్యూస్ పీజీ స్థాయిలో మాత్రమే ఉండాలి అని చెప్పినాయి. మౌఖిక పరీక్షలు విశ్వవిద్యాలయం అంటే పీజీ కూడా ఉంటుంది యూనివర్సిటీలలో, కాబట్టి పీజీలోనే ఇంటర్వ్యూలు ఉండాలి అని చెప్పింది. నెక్స్ట్, దీని యొక్క ఫలితాలు వచ్చేసి, ఈ విశ్వవిద్యాలయ కమిటీ యొక్క ఫలితాలు ఏమేమి సాధించిందంటే, దీనివల్లనే 1953లో యూజీసీ స్థాపన జరిగింది. 1956లో యూజీసీకి స్వయం ప్రతిపత్తి వచ్చింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్థాపన దేనివల్ల వచ్చింది? యూనివర్సిటీ కమిషన్ వల్ల వచ్చింటుంది. ఆ పేరుంది కాబట్టి అది దాంతో. ఏ సంవత్సరం వచ్చింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్? అది 1948 నుంచి పని స్టార్ట్ అయింది 5 ఇయర్స్కి. 1953లో స్థాపన జరిగింది. 1956లో స్వయం ప్రతిపత్తి వచ్చింది. మళ్ళీ 3 ఇయర్స్కి స్వయం ప్రతిపత్తి వచ్చింది. ఇంతేంగా. నెక్స్ట్, కింద రాష్ట్రంలో విశ్వవిద్యాలయాన్నింటిలో తెలుగు బోధనా భాష రావడానికి కారణం కూడా విశ్వవిద్యాలయ కమిటీనే. ఏం లబ్బా, విశ్వవిద్యాలయం అనే పేరు వచ్చిందంటే విశ్వవిద్యాలయ కమిటీ పేరే పెట్టాలి. రాష్ట్రంలో విశ్వవిద్యాలయ కమిటీలో తెలుగు బోధనా భాష రావడానికి విశ్వవిద్యాలయ కమిటీనే కారణం. ఆడ విశ్వవిద్యాలయం వచ్చింది కాబట్టి విశ్వవిద్యాలయ కమిటీనే పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి బీజీ కేర్ కమిటీ. బీజీ కేర్ కమిటీ ఏ సంవత్సరం వచ్చింది? 1951లో. G5 సమావేశాలు అంటే జీకి 5 ఇచ్చుకో, కేర్లో 1 ఉంది కాబట్టి 1951లో వచ్చింది. ఇది ఏ దానికి చెప్పింది? కేర్ తీసుకుంది. ఏ దాని మీద కేర్ తీసుకుంది? బీజీ కేర్ కమిటీ అంటే రాష్ట్రంలో ఉండే స్థానిక సంస్థల పట్ల కేర్ తీసుకుంది. ఇది గుర్తుంచుకోవాలి, ఇయర్ గుర్తుంచుకోవాలి. అండ్ అది దేశం సంబంధించిందా, విశ్వవిద్యాలయాలకు సంబంధించిందా, రాష్ట్రానికా లేక జిల్లాలకా లేక స్థానిక సంస్థలకా అని గుర్తుంచుకుంటే చాలు, బిట్టు మనం స్వయంగా పెట్టగలము. పిఐలో బిట్లను చాలా ఈజీగా పెట్టగలం. ఎట్లంటే ఆ కమిటీ దేనికి సంబంధించినది బాగా గుర్తుంచుకోవాలి, అది ప్లస్ ఇయర్ గుర్తుంచుకోవాలి. దాని తర్వాత వచ్చింటుంది ఇది అని గుర్తుంచుకుంటే బిట్లను మనం ఓన్గా అయినా పెట్టగలము. అది నేను ప్రాక్టీస్ బిట్లప్పుడు చెప్తాను అవి కూడా.
మరి బీజీ కేర్ కమిటీ ఏం చెప్పిందంటే ప్రాథమిక విద్యా నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సంబంధాలపై బీజీ కేర్ కమిటీ 23/10/1951 కొన్ని సిఫార్సులు చేసింది. ఇక్కడ మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంది, బీజీ కేర్ కమిటీ కేర్ ఎవరి మీద తీసుకోవాలి, ప్రాథమిక విద్య. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకు మనం మామూలుగానే చిన్నపిల్లల పట్ల మనం ఏం చేసుకుంటాం, కేర్ తీసుకుంటాం. కేర్ అంటానే మీకు ఎవరు గుర్తుకు రావాలి, కేరు అంటే చిన్నపిల్లల పట్ల కేర్ జాగ్రత్త తీసుకోవాలి, ప్రాథమిక విద్య పట్ల. మళ్ళీ ఊరు చిన్నవి అంటే దేశం అంటే పెద్దది, రాష్ట్రం చిన్నది, రాష్ట్రంలో ఉండే స్థానిక ప్రభుత్వాలు చిన్నవి, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం మీద సంబంధాలు కేర్ దెబ్బతినకోకుండా కేర్ తీసుకోవాలి. నెక్స్ట్ స్థానిక సంస్థలకు పాఠశాల నిర్వహణలో బాధ్యతలు అప్పగించాలి. స్థానిక సంస్థలు నీకు గుర్తుంటుంది, కేర్ అంటానే కేర్ ఎవరి పట్ల, రాష్ట్రం స్థానికం కాబట్టి స్థానిక సంస్థలను వచ్చింది కాబట్టి బీజీ కేర్ కమిటీ. పాఠశాలల తనిఖీని తగిన ఏర్పాట్లు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల నిర్వహణకై స్థానిక సంస్థలకు ఆర్థిక సహాయం చేయాలి. రాష్ట్రం స్థానికం వచ్చింది కాబట్టి బీజీ కేర్ కమిటీ. పాఠ్యపుస్తకాల తయారీలో అధికారులు అనధికారులు సేవలను ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాఠ్యపుస్తకాల తయారీలో అధికారులు అనధికారులు సేవలు ఉపయోగించుకోవాలని చెప్పింది బీజీ కేర్ కమిటీ. జిల్లా విద్యా బోర్డును ఏర్పాటు చేయాలి. జిల్లాలు అనేవి కూడా ఒక స్థానికంలో ఒక భాగం కదా, స్థానిక సంస్థల్లో ఒక భాగం ఏంది జిల్లాలు కాబట్టి రాష్ట్రం స్థానికంలో ఉండే జిల్లాలు. జిల్లా విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పింది ఎవరు, బీజీ కేర్ కమిటీ. అట్లా కూడా గుర్తులేదు, బీజీ ఫర్ జిల్లా విద్యా బోర్డుని గుర్తుంచుకోండి, చాలా ఈజీ అయిపోతుంది. లేదంటే రాష్ట్రం స్థానిక సంస్థల్లో ఉండే జిల్లాలు అవన్నీ కూడా జిల్లా ఇది కేర్ కమిటీనే. అంతే, బీజీ కేర్ కమిటీ గురించి మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే కేర్ తీసుకోవాలి ఎవరి మీద, ప్రాథమిక విద్య అంటే చిన్నపిల్లల మీద. అది కూడా ఎక్కడెక్కడ చిన్నవి, రాష్ట్రము స్థానికం జిల్లా అట్లుంటే బీజీ కేర్ కమిటీ అయిపోయింది. నెక్స్ట్ విద్యా కమిషన్ వచ్చేసి సెకండరీ విద్యా కమిటీ అంటే ఇది ఎప్పుడు వచ్చింది, ఫస్ట్ ఇయర్ గుర్తుంచుకోవాలి. దానికి ఎవరు అధ్యక్షుడు అని గుర్తుంచుకోవాలి. ఆ దాంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు అవి మెయిన్ ఇంపార్టెంట్. అసలు అది ఏ దాని గురించి చెప్పింది అది ఇంపార్టెంట్. అవి ఉంటే చాలు, మనము బిట్లు మనకై మనం సొంతంగా ఆన్సర్ చేయగలము, చాలా మటుకు మనమే పెట్టగలము. ఫస్ట్ ఇయర్ ఎలా గుర్తుంచుకోవాలో నేను ప్రతిదానికి కూడా చెప్తాను. సెకండరీ ఉంది కాబట్టి సెకండ్ ఉండాలి అక్కడ ఖచ్చితంగా. 1952, 53 సెకండరీ అన్నాడు కాబట్టి సెకండరీ. ఈ కమిటీకి అధ్యక్షుడు ఎవరు గుర్తుంచుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ అంటే దానికన్నా ముందు వచ్చేది ఎవరు, మొదటి కదా కాబట్టి మొదలియార్లో లీ అంటే 8 లాగా ఉంది కాబట్టి 8 మంది సభ్యులు ఉన్నారు దీంట్లో, అలా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇందులో ముఖ్యమైనవి టిక్యులేషన్ మాత్రం చదువుతాను, అవే ఇంపార్టెంట్, అవే బాగా మైండ్లో ఫిట్ చేసుకొని ఆన్సర్ చేయగలరు. మీరు ఎగ్జామ్లో ఆన్సర్ ఖచ్చితంగా చేయగలరు, ఈ పాయింట్స్ని బట్టి చేయగలరు ఖచ్చితంగా. దీంట్లో నుంచి వస్తాయి బిట్లు కూడా. నెక్స్ట్ 1952లో సెకండరీ విద్యలో మార్పులు తీసుకురావడానికి మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షుడిగా, డాక్టర్ చారి కార్యదర్శిగా 8 మంది సభ్యులతో కమిషన్ నియమించబడింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినది ఏంది, సెకండరీ అని వచ్చిందంటే ఆడ మొదట అని ఉండాలి కాబట్టి మొదలియార్ కమిషన్. వెరీ గుడ్. మొదలియార్లో మో ఉంది కాబట్టి ఈయన ఏది, మద్రాస్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి ఈయన అధ్యక్షుడు. కార్యదర్శి ఎవరు, మొదలియార్ యొక్క కార్యదర్శి ఎవరు, డాక్టర్ చారి. మొదలుపెట్టినప్పుడు ఏదైనా సరే మనం పని మొదలుపెట్టినప్పుడు ఆచార్యులు వచ్చేసి బ్రాహ్మణ్స్ వచ్చేసి పూజ చేయాలి, అట్లా చారి వచ్చినాడు. చారి పూజ చేయడానికి వచ్చి కార్యదర్శిగా నిర్వహించినాడు పనిని. అలా చారి వచ్చేసి కార్యదర్శిగా ఉండి పనిని చేయించినాడు. నెక్స్ట్ CABE స్వాతంత్ర అనంతరం నియమించిన 2వ కమిటీ ఇది. సెకండరీ కమిటీ సెకండరీ. మరి ఫస్ట్ది ఏది, 1948లో విశ్వవిద్యాలయ కమిటీ వచ్చింది కదా, అది ఫస్ట్ది. ఎప్పుడు, స్వాతంత్రానంతరం వచ్చినాక ఫస్ట్ది అది, CABE నియమించినది. నెక్స్ట్ది 1952లో వచ్చిన మొదలియార్ కమిషన్.
ఇందాక కూడా చెప్పిన సిఏబి ఏర్పాటు చేసినట్టు ఏంటంటే సిఏబి అర్జెంటుగా అడ్వైసెస్ ఇచ్చింది, ఇట్లా చేయి అట్లా చేయని అర్జెంట్ని, అంటే సార్జెంట్ కమిటీని, విశ్వవిద్యాలయ కమిటీని, విశ్వవిద్యాలయాలు కూడా అడ్వైసెస్ ఇచ్చింది. నెక్స్ట్ సెకండరీ విద్య, విశ్వవిద్యాలయంతోనే దానికన్నా చిన్నదానికి కూడా అడ్వైసెస్ ఇచ్చింది సెకండరీ విద్యా కమిటీ. ఈ 3 ఏర్పాటు చేసినది ఎవరంటే సిఏబిఈ. ఈ మొదలియార్ కమిషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చేసి ప్రాథమిక విద్యను ఉన్నత విద్యను అనుసంధానం చేసేదే సెకండరీ విద్య అని ఈ కమిషన్ అభిప్రాయం. ప్రాథమిక విద్యకు ఉన్నత విద్యకు మధ్యలో ఉండేదే సెకండరీ విద్య. సెకండరీ అంటే మాధ్యమిక విద్యా కమిషన్ అంటారు దీన్ని. మధ్యలో ఉంటుంది కాబట్టి మధ్యలో, ప్రాథమికానికి ఉన్నతకి. నెక్స్ట్ వచ్చేసి ఈ కమిటీ మొదటి సమావేశం 1952 అక్టోబర్ 6వ తేదీన జరిగింది. అక్టోబర్ 6వ తేదీన జరిగింది. దీనిలో 10 మంది సభ్యులు కలరు. ఆ రోజున, ఆ సమావేశం జరిగిన రోజున 1952 అక్టోబర్ 6వ తేదీ జరిగిన దీనిలో సమావేశంలో 10 మంది సభ్యులు కలరు. నెక్స్ట్ వచ్చేసి మాధ్యమిక విద్య ముఖ్య ఉద్దేశం దేశంలోని యువతను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. ఇది ఇంపార్టెంట్. దీన్ని ఎలా గుర్తుంచుకుంటారంటే మాధ్యమిక విద్య అంటే మధ్యలో ఉండేది, ప్రాథమికానికి ఉన్నతలోకి మధ్యలో ఉండేది. దీన్ని సెకండరీ విద్యా కమిటీ అని అంటారు ఇంగ్లీష్లో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మాధ్యమిక అంటే యువత. మాధ్యమిక వయసులో ఉండేది ఎవరు? యువత. ఆ యువతను ఎలా తీర్చిదిద్దాలి? మంచి పౌరులుగా. ఇప్పుడు లక్ష్మణుడు ఒక మంచి పౌరుడు. వదినమ్మని చూడు, తన సీత వదినమ్మని ఎంత గౌరవిస్తాడో, అన్నయ్య రాముణ్ణి ఎంత గౌరవిస్తాడో, అట్లాంటి మంచి యువతను మంచి పౌరులను తీర్చిదిద్దాలి అని చెప్తుంది ఈ మాధ్యమిక విద్యా కమిషన్. ఈ మాధ్యమిక మొదలియార్ కమిషన్ యొక్క సూచనలు వచ్చేసి దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి రెండవది విద్యా నిర్మితి ఎట్టుండాలని చెప్పింది. 5343గా ఉండాలని చెప్పింది. 5343 దీన్ని ఎలా గుర్తుంచుకుంటారంటే మధ్యలో ఉండేది 1 to 10 మధ్యలో 5 కదండి ఇది, కాబట్టి 5తో స్టార్ట్ అవుతుంది. మాధ్యమిక విద్యా కమిషన్ 5తో స్టార్ట్ అవుతుంది. 5343 అట్లా 5343 అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ దాని మీద బిట్లు వచ్చినాయంటే మాధ్యమిక అనే పేరు వచ్చినా, సెకండరీ అనే పేరు వచ్చినా ఇది పెట్టాలి. మొదలియార్ కమిషన్ గురించే పెట్టాలి. హయ్యర్ సెకండరీ లేదా సెకండరీ అని వచ్చినా కూడా మొదలియార్ కమిషనే పెట్టాలి. హిందీ భాషను తప్పనిసరి చేయాలని చెప్పింది. హిందీ భాషను ఎందుకంటే మనకు మనం చదువుకునే వయసులో, మనం చదివినప్పుడు 5th క్లాస్ వరకు మనకు హిందీ లేదు. ఇది మాధ్యమిక కమిషన్ కాబట్టి మాధ్యమిక అంటే సెకండరీ స్థాయిలో మనం ఎప్పుడైతే 6th క్లాస్ కన్నా అప్పటి నుంచి మనకి హిందీ యాడ్ అయి ఉంటుంది. కాబట్టి హిందీ భాషను తప్పనిసరి. ఎందుకు వచ్చింది అప్పటి నుంచి అంటే ఈ మొదలియార్ వల్ల వచ్చింది. మనకు 5th క్లాస్ వరకు లేదు, మనకు 6th క్లాస్ నుంచి హిందీ వచ్చింది. ఎందుకంటే ఈ మొదలియార్ కమిషన్ వల్ల. ఈ మొదలియార్ కమిషన్ హిందీ భాషను తప్పనిసరి అని చెప్పింది కాబట్టి. నెక్స్ట్ బహుళార్థక సాధక పాఠశాలలు నెలకొల్పాలి అని చెప్పింది. ఇది ఇంపార్టెంట్. బహుళార్థక సాధక అని వచ్చిందంటే ఎవరి పేరు? లక్ష్మణస్వామి మొదలియార్ పేరు గుర్తుంచుకోవాలి. ఈయన పూర్తి పేరు గుర్తుంచుకోండి, బిట్లన్నీ పడతాయి. లక్ష్మణస్వామి మొదలియార్. స్వామి ఎప్పుడైనా సరే ఒక ప్రయోజనం కాదు, స్వామికి ఎన్నో బలాలు ఉంటాయి. బహుళం స్వామి ఇక్కడ కాదు, అనేక విధాలుగా అనేక రూపాలుగా ఉంటాడు. దాన్నే బహుళం అంటారు. బహుళం వచ్చిందంటే ఎవరు? లక్ష్మణస్వామి మొదలియార్. నెక్స్ట్ కంపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వహించాలి. కంపార్ట్మెంట్ అంటే ఇప్పుడు ఇదేంది మధ్యలో ఉండేది, అంటే ప్రాథమికం నుంచి మధ్యలోకి రావడానికి ఒక ఎగ్జామ్స్, మళ్ళీ మధ్యలో నుంచి ఉన్నతం రావడానికి కంపార్ట్మెంట్ మధ్యలో వారధిగా కంపార్ట్మెంటల్ పరీక్షలు మర్చిపోకుండా ఉండడానికి ప్రాథమికం నుంచి మాధ్యమిక తరగతిలోకి వచ్చేటప్పుడు ఒక కంపార్ట్మెంటల్ ఎగ్జామ్, మళ్ళీ మాధ్యమికం నుంచి ఉన్నతంలోకి వచ్చేటప్పుడు ఒక కంపార్ట్మెంటల్ పరీక్ష నిర్వహించాలని చెప్పింది ఈ మాధ్యమిక విద్యా కమిషన్. నెక్స్ట్ సెకండరీ స్థాయిలోనే సాంకేతిక విద్యా బోధన ప్రారంభించాలని చెప్పింది. సెకండరీ కాబట్టి ఇది సెకండరీ గురించి చెప్పుకొని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 12వ తరగతి పూర్తయిన వారిని మెడికల్ ఇంజనీరింగ్ కోర్సులకు అర్హులుగా నిర్ణయించాలి. 12వ తర్వాతనే కదా మెడికల్, అదే మనం ఎంటెక్ బీటెక్ తర్వాత ఇంటర్ అయిపోయినాక ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ కోర్సులకు పోతాం, లేదంటే ఇది మెడికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళని పోతాం. నెక్స్ట్ 10వ చూడండి, ఉన్నత స్థాయి కమిటీ ద్వారా పాఠ్య గ్రంథాలను రూపొందించాలి. మనకు మంచి బుక్స్ ఉండాలి. మాధ్యమికం చదివేటప్పుడు మనకు మంచి బుక్స్ ఉండాలి. అవి ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? ఉన్నత స్థాయి కమిటీ ద్వారా పాఠ్య గ్రంథాలను రూపొందించాలి.
అవే ఇంపార్టెంట్ ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి 19వది, ప్రతి పాఠశాలకు మంచి గ్రంథాలయం ఉండాలి, మంచి గ్రంథాలయ అధికారిని నియమించాలి. మంచి గ్రంథాలయం అస్సలుకు ఇది ఏం చెప్తుంది? ఈ సెకండరీ లేదా మాధ్యమిక విద్యా కమిషన్ మంచి పౌరులను, మంచి యువతను తయారు చేయాలని చెప్పిందా లేదా? మంచి యువతను లేదా మంచి పౌరులను తయారు చేయాలంటే మంచి గ్రంథాలయం ఉండాలి, మంచి బుక్స్ ఉండాలి. ఆ మంచి గ్రంథాలయానికి ఒక మంచి అధికారం ఉండాలి కదా. మరి బుక్స్ చదివితేనే కదా మరి మనకు మంచి యువత మనలో నుంచి ఒక తయారయ్యేది. నెక్స్ట్ ఈ మాధ్యమిక విద్యా కమిషన్ యొక్క ఫలితాలు ఇది ఏమేమి సాధించింది అంటే జాతీయ మూల్యాంకన సంస్థ, ఇది ఇంపార్టెంట్, జాతీయంగా వచ్చింది. ఇది మాధ్యమికంలో వచ్చింది, ఇది ప్రాథమికం కాదు. మొదలియార్ కమిషన్ మాధ్యమికంగా వచ్చింది. అది రాష్ట్రానికే, స్థానికానికే, జాతీయానికి అంటే జాతీయ సంస్థ, ఇది జాతీయంగా వచ్చింది. జాతీయ మూల్యాంకన సంస్థ, ఇది జాతీయ మూల్యాంకన సంస్థ మొదలైంది. దీన్ని ఎలా గుర్తుంచుకుంటామంటే లక్ష్మణస్వామి మొదలియార్ వచ్చేసి మన రాష్ట్రానికో, జిల్లానికో, స్థానికంగానో కాదు, మొత్తం టోటల్గా పెద్ద మొత్తం హయ్యర్కే, అంటే ఇది దేశం మొత్తం అమలైందన్నమాట. జాతీయ మూల్యాంకనం మొదలియార్ మొదలు పెడుతున్నారు మూల్యాంకనాన్ని, ఎగ్జామ్స్ స్టార్ట్, మూల్యాంకనం. నెక్స్ట్ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఆర్టీ ఏర్పాటు. ఎన్సీఆర్టీ ఏర్పాటు ఎవరి వల్ల? మొదలియార్ వల్ల. పరిశోధన శిక్షణ మండలి జాతీయ విద్య ఎన్సీఆర్టీ ఏర్పాటు ఇతని వల్లనే జరిగింది, లక్ష్మణస్వామి. చూడు, మన మీద ఎప్పుడైనా సరే స్వాములు పరిశోధనలు మనకు కొన్ని శిక్షణలు వేస్తూ ఉంటారు. జాతీయ విద్యా పరిశోధన మనల్ని వీళ్ళు ఈ సమస్య ఇస్తే వీళ్ళు ఎలా రెస్పాన్స్ అవుతారని మన మీద పరిశోధన చేస్తుంటారు. అప్పుడప్పుడు మనకు కొన్ని శిక్షణగా వేస్తుంటారు స్వాములు. నెక్స్ట్ సాంఘిక శాస్త్రం నిర్బంధ పాఠ్యాంశంగా ప్రవేశపెట్టబడింది, ఇది ఇంపార్టెంట్. ఈ మొదలియారు సాధించిన దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఎన్సీఆర్టీ ఏర్పాటు జరగడం, పరిశోధనలు శిక్షణ. దేవుడు ఏం చేస్తుంటాడు? మనకు ఒక సమస్య ఇచ్చి పరిశోధన చేస్తుంటాడు మన మీద, ఎట్లా రెస్పాండ్ అవుతావు, ఇలా మనం అప్పుడప్పుడు ఏమైనా ఓవర్ చేసినప్పుడు శిక్షణ కూడా వేస్తుంటాడు. కాబట్టి పరిశోధన శిక్షణ మండలిని ఏర్పాటు చేసినది స్వామి లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్ వల్లనే. నెక్స్ట్ నీ రాముడు లక్ష్మణుడు, ఇప్పుడు ఎవరు? లక్ష్మణస్వామి మొదలయ్యారు. రాముడు లక్ష్మణుల గురించి ఏ శాస్త్రంలో ఉంటుంది? సాంఘిక శాస్త్రంలో ఉంటుంది. కాబట్టి సాంఘిక శాస్త్రం నిర్బంధ పాఠ్యాంశంగా ప్రవేశపెట్టబడింది ఎవరి వల్ల అంటే మొదలియార్ కమిషన్ వల్ల. ఇంకోటి హిందీ ఎవరి వల్ల అంటే మనకు సెకండరీలోంచి హిందీ మొదలవుతుంది కాబట్టి మొదలియార్ వల్లనే. నెక్స్ట్ మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ. ఇప్పుడు మౌలిక విద్యపై మూల్యాంకనం అంటే ఇది ఇంకోటి. నెక్స్ట్ కమిటీ ఇది మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ 1955-56 వచ్చింది. ఇది 1955-56 వచ్చింది. మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ. మూల్యాంకన 1955-56. ఇది భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ శ్రీ జి రామచంద్రన్ అధ్యక్షతన విద్యపై మూల్యాంకన కమిటీని నియమించింది. మూల్యాంకన కమిటీనే నియమించింది. ఇది ఎవరు అధ్యక్షతన? రామచంద్రుడు. ఇక్కడ మూల్యాంకనం అంటే ఒకరు క్వశ్చన్ చెప్పేవాళ్ళు ఉండాలి, ఒకరు ఆన్సర్ చెప్పేవాళ్ళు ఉండాలి. రాముడు క్వశ్చన్ అడుగుతుంటే చంద్రుడు ఆన్సర్ చెప్పినాడు అనుకోండి. మూల్యాంకన కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరు? శ్రీ జి రామచంద్రన్. రాముడు క్వశ్చన్ ఇచ్చంటే చంద్రుడు ఆన్సర్ చెప్తున్నాడు. కమిటీ దేశమంతటా విస్తృతంగా పర్యటించి మౌలిక విద్యాభివృద్ధికి 7 ముఖ్యమైన సిఫార్సులు చేసింది. ఎన్ని క్వశ్చన్స్ అడిగింది? 7 క్వశ్చన్స్ అడిగినాడు రాముడు చంద్రుడిని. అలా గుర్తుంచుకోండి. ఎన్ని క్వశ్చన్స్? 7 క్వశ్చన్స్ అడిగేసరికి 7 చేసినాడు. ఇంకా చంద్రుడిని ఏం చెప్పలేను బాబోయని. మౌలిక విద్యాభివృద్ధికి 7 ముఖ్య సిఫార్సులు చేసింది ఎవరంటే శ్రీ జి రామచంద్రన్ కమిటీ. నెక్స్ట్ వచ్చేసి ఈ కమిటీ యొక్క సిఫారసులు ఏంటంటే సిఏబిఈ యొక్క మౌలిక విద్య స్టాండింగ్ కమిటీ సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం ఆమోదించి అందరికీ తెలియపరచాలి. ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. 4వ చూడండి ఒకసారి. రాష్ట్రాలు ఎలిమెంటరీ పాఠశాలలను మౌలిక విద్యా సంస్థలుగా ప్రకటించాలి. రాష్ట్రాలన్నీ కూడా ఎలిమెంటరీ ప్రాథమిక పాఠశాలను ఇవే మెయిన్ విద్యా సంస్థలని ప్రకటించాలంట. నెక్స్ట్ ఎలిమెంటరీ విద్యా విధానం సంపూర్ణంగా మౌలిక విద్యా ప్రాతిపాదికగా నిర్వహించాలి అని చెప్పింది. అంతే, దాని గురించి ఏం లేదు ఇంతకన్నా.
దీంట్లో కీవర్డ్ వచ్చేసి మౌలిక విద్య, మౌలిక విద్య, మౌలిక విద్య. మౌలిక విద్య మూల్యాంకనం గురించి వచ్చిందంటే ఇదే పెట్టాలి. మౌలిక విద్యపై మూల్యాంకనం కమిటీ. దీని యొక్క అధ్యక్షుడు శ్రీ జి రామచంద్రన్. ఎన్ని ముఖ్య సిఫార్సులు చేసింది? 7. ఆ 7 సిఫార్సులు కింద ఉన్నాయి కదా, అవి ఇవే 7 అంతే. నెక్స్ట్ వచ్చేసి స్త్రీ విద్యపై జాతీయ కమిటీ. స్త్రీ విద్యపై ఏమైంది? జాతీయ కమిటీ వచ్చింది. స్త్రీ విద్యపై జాతీయంగా ఒక కమిటీ వచ్చింది. స్త్రీ విద్యపై జాతీయ కమిటీ ఎప్పుడు వచ్చింది? 1957, 58లో వచ్చింది. స్త్రీ విద్యపై జాతీయ కమిటీకి అధ్యక్షులుగా ఒక స్త్రీనే పెట్టినారు. ఆమె మన దుర్గాబాయ్ దేశ్ముఖ్. ప్రణాళికా సంఘం యొక్క విద్యా ఉపసంఘం 1957 జూలై. విద్యాశాఖ మాత్యుల సమావేశ తీర్మానం 1957 సెప్టెంబర్ ఆధారంగా శ్రీమతి దుర్గాబాయ్ దేశ్ముఖ్ అధ్యక్షతన జాతీయ కమిటీ స్త్రీ విద్యకై నియమించబడింది. ఇది ఏంలే, స్త్రీ విద్యకై జాతీయ కమిటీ అంటే ఒక పేరు గుర్తుకోవాలి. ఇంకా వేరే పేరే కాదు, దుర్గాదేవి వచ్చింది. స్త్రీ విద్యపై జాతీయ కమిటీకి దుర్గాబాయ్ దేశ్ముఖ్, దుర్గాదేవి వచ్చింది. ఇంకా కమిటీ సిఫార్సులు వచ్చేసి అన్ని స్త్రీలు, బాలికలు, స్త్రీలు, బాలికలు, స్త్రీలు, బాలికలు ఉంటుంది అంతే. చదువుతాను చూడండి ఒకసారి. స్త్రీ విద్య, పురుషుల విద్య మధ్య ఉన్న తేడాలను తొలగించాలి. బాలికల, స్త్రీల విద్యకై ఒక